నమస్తే అమ్మా. నమస్తే మాతాజీ. అందరికి నమస్తే. భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా. అందరికీ నమస్తే. నమస్తే. ఈరోజు మనం ద్వితీయ అధ్యాయంలోని ద్వితీయ పాదంలోని 12వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఉభయథాపి నా కర్మతస్తద్భావః అంటే పరమాణువులు అంటే ఈ సబ్జెక్ట్ అంతా దేని మీద ఎందుకు ఈ విధంగా మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే, ఈ జగత్తు స్వయం నిర్మితం కావడానికి వీలు లేదు. దీని వెనుక ఒక చైతన్యకర్త ఉంటేనే ఇది జరుగుతుంది. అందుకని ఇక్కడ ఇప్పుడు ఈ పరమాణువుల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అంటే, 2 పరమాణువులు కలిస్తే ఒక ఏర్పడుతుంది? ద్వనుకం ఏర్పడుతుంది. అలాంటివి ద్వనుకాలు 3 అయితే అప్పుడు త్రణుకం ఏర్పడుతుంది. మరి ఇటువంటి 4 అణుకాలు కలిపితే అప్పుడు అదేమనబడుతుంది? చతురణకం అనబడుతుంది. ఇలా ఎన్నో అణువుల యొక్క సంయోగమే ఈ పంచభూతాలు. ఇవి ఆకారం లేనివి. ఇందులో చైతన్య శక్తి లేదు. ఇందులో ఎటువంటి స్వభావము లేదు. ఒక పరమాణువు ఇక్కడున్నప్పుడు ఇంకొక పరమాణువుని అది వెళ్ళి ఒక దగ్గరికి జతపడడం అనేది జడ వస్తువునకు ఆ శక్తి లేదు అంటాడు. అందుకనే ఈ కార్యరూప జగత్తు అలాగే ప్రళయం ఇవి 2 కూడా స్వయముగా జరగడానికి వీలు లేదు. పరమాణువుల అంటే అణువుల చేత పరమాణువుల చేత ఏదైతే ఈ కార్యరూప జగత్తు అవుతుందో, ఇది ఈ కార్యరూప జగత్తు స్వయముగా ఏర్పడదు, అటులనే స్వయముగా ప్రళయము కూడా కాదు అంటున్నాడు. అని సమవాయభ్యుపగమాచ సామ్యాదనవస్థితే లోకమున మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఏం మాట్లాడతారు? అదృష్టం, అదృష్టం ఉంటే జరుగుతుందండి అంటారు. ఈ అదృష్టము అనేది స్వయముగా ఉందా లేదా చేస్తే ఏర్పడుతుందా? ఏర్పడుతుందమ్మా. అవునా? ఎక్కడో ఒక చోట జీవుడు కర్మ చేస్తాడు. ఆ కర్మ శుభమైతే ఇప్పుడు శుభ అదృష్టంగా అతను అనుభవిస్తాడు. మనం లోకమున చూస్తూ ఉంటాం. ఇది చాలా సూక్ష్మమైన సిద్ధాంతం. మన మాతాపితరులు మంచి సాత్వికులు, ధార్మికులు, అది మన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులు, గురువులు, రాజులు అందరూ కూడా ఆధ్యాత్మిక వాదులైతే పెద్దగా మనలో అజ్ఞానం ఉండదు.
కానీ నేడు చాలా అజ్ఞానం వ్యాపించి ఉంది. అంటే భక్తి నుండి భుక్తి వరకు, మరణము నుండి జననం వరకు, జననము నుండి మరణం వరకు అంతా అజ్ఞానమే, మిథ్యా జ్ఞానమే, భ్రాంతి జ్ఞానమే, సందేహ జ్ఞానమే. ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి చాలా ధర్మముగా, నిజాయితీగా శ్రమించి జీవనం గడిపాడు. కానీ వాక్కు బలం లేదు, బుద్ధి బలం లేదు. సామాన్య నీతిపరుడు. అతనిని ఆ గ్రామ పెద్దను లేదా అన్నదమ్ముండ్లో, ఇష్టమిత్రులు అతనిని మోసం చేశారు. అతను చాలా ప్రయత్నించాడు, కానీ ఆయనకు న్యాయం జరగలేదు. మోసం చేసిన వ్యక్తి చనిపోతాడు, మోసపోయిన వ్యక్తి కూడా చనిపోతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి కర్మలు ఎవరి దగ్గర భద్రంగా ఉన్నవి? పరమాత్మ దగ్గర భద్రంగా ఉంది. పరమాత్మని దగ్గర భద్రంగా ఉన్నవి. ఇతను బ్రతికి ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా, అది కూడా మీరు గమనించండి, బ్రతికి ఉన్నప్పుడు అతను ఆ అధర్మము కోసం యుద్ధం చెయ్యకపోతే, ఆ అధర్మాన్ని అతను ప్రశ్నించకపోయినా, అది అతనికి ఎప్పుడు కూడా పరమాత్ముడు ఆ క్షతిని పూర్తి చేయడది. మీరు గుర్తించుకోండి. ఒక వ్యక్తి తన పట్ల జరుగుతున్నటువంటి అధర్మాన్ని, తన పట్ల జరుగుతున్న అవినీతిని, తన పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోతే దేవుడు కూడా న్యాయం చెయ్యడు. అది పెట్టుకోండి, అది మీ యుద్ధం, మీరు చెయ్యాలి. అందుకని ఈ వ్యక్తి మరణ పర్యంతం పాకులాడిండు, సమర్థుల దగ్గరికి వెళ్ళిండు, నాకు న్యాయం చెయ్యండి అయ్యా అని వేడుకున్నాడు. కానీ వాళ్ళు చెయ్యలేదు, వీళ్ళు కూడా చెయ్యలేదు. ఇప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడంటే, ఇతని ప్రయత్నమునకు వృథా కానివ్వకుండా రెండవ జన్మలో ఇతన్ని ధనికుడుగా పుట్టిస్తాడు. ఎవరైతే ఇతరులని మోసం చేశారో వాళ్ళు ఆ జన్మలో ఎంత ప్రయత్నం చేసినా దరిద్రమునే అర్థమైందా? అందుకనే మనం అంటాం, వాడు మోసం చేసిండు, వాడి కష్టాన్ని, వాడు చేసిన పాపాన్ని నేను చూడబోతనా. అందుకే దేవుడు ఇప్పుడే ఫలం ఇవ్వాలి అంటే అది ఈ సృష్టిలో జరగదు. ఏది ఇప్పుడే ఇవ్వాలి అంటే, ఎందుకంటే వాడు ఈ రోజు ఏదైతే ఐశ్వర్యం అనుభవిస్తున్నాడో ఆ ఐశ్వర్యం అనే కర్మ అతను ఎక్కడో ఒక దగ్గర ధర్మకార్యం చేసిండు కాబట్టి ఈ రోజు వాడు ఎంత అవినీతిగా ఉన్నా, ఎంత కూటనీతిగా ఉన్నా వాడికి ఐశ్వర్యాలు అనేటివి లభిస్తవి. ఎందుకంటే లభిస్తున్నందుకనే, వర్తమానము ద్వారా కాదు అది. అటువంటి సుఖము అనుభవించేది శేషము పూర్వజన్మలో ఉండిపోయింది. అర్థమైందా? అరే మరి నేనేం పాపం చేస్తున్నా, నేను ఎందుకు దుఃఖపడుతున్నాను? నేను మీకు నిన్న కూడా చెప్పిన, మనం జన్మతః అవయవ లోపాలతో పుట్టడము, ఒక నిర్ధనుడైన తండ్రి గర్భములో పుట్టడం, ఇది మాత్రమే మన ప్రారంధం. కానీ మనకి బుద్ధిలో, బుద్ధి సామర్థ్యములో ఎటువంటి లోటు లేదు, చక్కటి బుద్ధి ఉంది. సరే పెద్ద సైంటిస్ట్ అయ్యే జన్మతః ఉన్న బుద్ధి లేకుండొచ్చు, కానీ పర్వాలేదు, సామాన్యము నుంచి మంచి బుద్ధి దొరికింది. సాధనాలే లేవు. ఏంటి? ధనికులైన అమ్మ నాన్న కడుపులో పుట్టలేదు, శరీర ఆకృతి కొంచెం ఏంటి అందంగా లేదు, అంతే. మరీ ఏం వికలాంగులమో కురూపులుగా పుట్టలేదు, బుద్ధి కూడా మంచిగా ఉంది, వస్తు సామాగ్రి తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ పురుషార్థం చేస్తే పుట్టిన స్థితి కంటే లైఫ్ ఈరోజు ఎక్కువ మంచిగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన బుద్ధి ద్వారా నువ్వు అటువంటి ఐశ్వర్యాన్ని పొందగలిగాం, సంపాదించుకోవచ్చు.
అందుకని అదే బుద్ధియే జన్మతోనే బుద్ధి చాలా మంద బుద్ధి. పుట్టినము పేద తల్లిదండ్రుల దగ్గర, బుద్ధి మంద బుద్ధి ఉంది. ఇప్పుడు లైఫ్ ఏమైతుంది, ఎదగడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అది ప్రారంధం. కానీ పేదవాళ్ళింట్లో పుట్టి బుద్ధి సామర్థ్యం బాగుంటే ఆ బుద్ధి సామర్థ్యంతో మనం పురుషార్థం చేస్తే మళ్ళీ మనకు కావలసిన వస్తు సామాగ్రిని మనం సమకూర్చుకోవచ్చు. కావున ఈ జన్మలో మనం కొన్ని పోరాటాలు చేస్తున్నాం, కొన్ని ఇబ్బందులు పడుతున్నాం అంటే అక్కడ మనం పరిశీలించుకోవాలి. సరే, మనకు వస్తు సామాగ్రి తక్కువ ఉంది కానీ బుద్ధి సామర్థ్యం ఎలా ఉందో చూసుకోండి. బుద్ధి సామర్థ్యం బాగుంది అంటే మీరు దాని నుండి ఫైట్ చెయ్యాలి. ఇంకా ప్రపంచంతో మీరు యుద్ధం చెయ్యాలి. అందుకని నేను చెప్తున్నా, కర్మఫలం ఒకటి ఉంటది, కర్మ ప్రభావం ఒకటి ఉంటది, కర్మ పరిణామం ఉంటది, మన పురుషార్థం మీద ఉంటది. అందుకనే ఎన్ని సమస్యలు రాని, ఎన్ని ఆటంకాలు రాని, ఎన్ని విఘ్నాలు కలగని, మనం ధర్మబద్ధమైన పురుషార్థాన్ని మాత్రం ఆపకూడదు, చేస్తూనే ఉండాలి, నిరంతరం చెయ్యాలి. ఇదే ఈ లోకరీతి. అందుకనే ఏమంటాడంటే, లోకమున అందరూ అదృష్టం ఉండాలి అదృష్టం ఉండాలి అంటే ఈ అదృష్టం పరమాణువుల్లో ఉందా, ఈ అదృష్టం జీవుడి కర్మలో ఉందా? జీవుడి కర్మలోనే ఉంది. అంటే జీవుడు అటువంటి అదృష్టాన్ని సంపాదించుకుని ఈ లోకానికి వచ్చాడు. అందుకనే అదృష్టము కూడా స్వయముగా నిర్మాణము అవ్వదు, దాన్ని కూడా జీవుడే తయారు చేసుకుంటాడు. ఆ జడ్జిమెంట్ పూర్వజన్మ ఆయనకు లభించవలసిన సంపత్తియో లభించవలసిన కీర్తియో దుష్టుల వలన బలవంతుల వలన అతను ఎంత పోరాడినా లభించకపోతే అప్పుడు పరమాత్ముడు అతని యొక్క మంచితనాన్ని పొందవలసిన సుఖాన్నంతా కలిపి ఒక జన్మలను సమకూరుస్తాడు. అందుకనే సాంఖ్యకారుడు ఏమంటాడు, కర్మ వైచిత్ర్యా సృష్టి వైచిత్ర్యం. ఇక్కడ పరమాత్ముడు సృష్టిని రచిస్తున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. జడరూప పరమాత్ముడు జగత్తు నిర్మాణం చేస్తాడు. పశ్వాదుల అన్నింటి జీవన విధానాన్ని, వాళ్ళకు కావలసిన ఉపాధిని కూడా నిర్మాణం చేసి వదిలిపెడతాడు. అందుకనే భూమి మీద ఎన్నో రకాల తృణములు కనబడుతుంది. ఏ తృణము కూడా వ్యర్థంగా లేదు. మీకు పరీక్షించాలనుకుంటే మీరు తొట్టిలో భూమండలములో ఉన్న తృణములన్నీ పెంచండి, చూడండి. ఆ గడ్డి ఆవు తినదు, ఆ గడ్డి మేక తినదు, కానీ ఏదో ఒక పురుగు వచ్చి ఆ గడ్డిని తినేస్తుంది. మన కంటికి కూడా ఆ పురుగు కనబడదు. అంటే ఈ భూమండలములో ఎన్ని శరీరాలు ఉన్నాయో అటువంటి శరీరాలకు కావలసిన ఆహారాన్ని పరమాత్ముడు ఈ భూమండలములో సృష్టించిండు. మనకు తెలియట్లేదు ఈ గడ్డిని ఏ జంతువు తింటది, ఈ ఆకు ఏ పురుగు తింటదో మనకింతవరకు తెలియదు. ఈ సృష్టిలో ఒక సమర్థవంతమైన జన్మ, ప్రయత్నం చేస్తే ముందుకు సాగే జన్మ ఏదైనా ఉందా అంటే అది మానవ జన్మ ఉంది. ఈ మానవ జన్మ భూమిలో ఒక 10% ఆత్మలని వదిలిపెడితే 90% మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా కొంత అశుభ దుఃఖాన్ని మానవ జన్మలో అనుభవించవలసిందే. అంతేగాని మీరు ఎప్పుడు కూడా ఈ భ్రమలో ఉండొద్దు, ఒక జన్మ ఉంటది, ఆ జన్మలో అసలు కష్టాలే ఉండవు. అటువంటి యోని ఈ భూమండలములో లేదు, అది గుర్తుపెట్టుకోండి. కష్టాలు అనుభవించని శరీరం భూమండలములో పరమాత్ముడు తయారు చేయలేదు. ఎవరైతే విశిష్ట
శ్రేష్టమైన కర్మలు చేసిండ్రు, చాలా విశేషమైన జీవనమును అంటే గడుపుకున్నారు. ఎవరైతే విశేష ప్రయత్నం చేశారు అటువంటి వారికి పరమాత్ముడు కైవల్యం అనే స్థానాన్ని విశాలముగా ఏర్పరిచారు. కైవల్యము ఇప్పుడు ఏదైతే ప్రాణి సృష్టి ఉందో, అది మీరు అమెరికా తీసుకోండి, జపాన్ తీసుకోండి, ఆకాశంలో కనబడుతున్న ఎన్నో లక్షల గోళాలు తీసుకోండి, ఇవన్నీ కలిపితే ఒక పాదం అయితే కైవల్యం అనేది 3 పాదాలంత ఉంది. అందుకని అది ఎప్పుడు నిండదు. అర్థమైందా? కైవల్య ధామమే 3 పాదాలంత విస్తీర్ణంగా ఉంది. ప్రాణి సృష్టి మాత్రమే ఒక భాగములో ఉంది. ఇందులోనే లక్షల సూర్యగోళాలు వస్తాయి, లక్షల చంద్రమండలాలు వస్తాయి. ఎన్ని సూర్యులు ఉంటే అన్ని చంద్రులు ఉంటాయి. అర్థమైందా? కావున ప్రాణి సృష్టిలో విశేషమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మలో బుద్ధి సామర్థ్యము, పురుషార్థం. ఇప్పుడు మీరే చూసుకోండి, నేను ఈ కథ చాలాసార్లు మీకు చెప్పా. 3 వర్గాల వారిని తీసుకోండి, నానమ్మని, కోడల్ని, మనుమన్ని తీసుకోండి. ఇప్పుడు నానమ్మ పర్సులకించి 100 రూపాయలు పోయినవి, కోడల పర్సు నుంచి కూడా 100 రూపాయలు పోయినవి, చిన్న పిల్లవాడి జేబు నుంచి కూడా 100 రూపాయలు పోయినవి. చిన్న పిల్లవాడు నేల మీద పడుకొని బొర్లాడి, ముక్కులకెంచి ఈమిడి వస్తుంది, చెవులకెంచి వేడి, కళ్ళకెంచి నీళ్ళు, నాలుక నుంచి సొల్లు, కింద మీద పడి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? వాడి దృష్టిలో 100 రూపాయలు చాలా ఎక్కువ విలువ, ఎక్కువ. ఇప్పుడు అత్తమ్మ ఇట్లాంటి ఎన్ని నోట్లు పోలే నా నుంచి, ఒకప్పుడు 1000 రూపాయలు పోయినాయి, ఒకప్పుడు 2000 పోయినాయి, ఒకప్పుడు 3000 పోయినాయి, వాడు ముంచితే 1,00,000 రూపాయలు పోయినాయి, వీడు ముంచితే 2 లక్షలు పోయినాయి. ఫంక్షన్ ఎంజాయ్ చేస్తాను, అత్త ఎంజాయ్ చేస్తుంది. అదే కోడలు, అరే నేను వెళ్ళేటప్పుడు కూరగాయలు కొందామనుకున్నా, నేను వెళ్ళేటప్పుడు పండ్లు కొనుక్కొని పోదామనుకున్నా, పడిపోయినాయి. అంటే పిల్లవాడంతా కోడలు ఏడవలేదు, కోడలు బాధపడ్డంతగా అత్త బాధపడదు. కానీ పోయినవి ముగ్గురువి సమానం. అలాగే ఎవరైతే బుద్ధిని, శ్రేష్టత్వముతో కూడుకున్న బుద్ధిని పొందుతారో వారు, మనము ఏదైతే ప్రతి చిన్నదానికి ఏడుస్తామో, ప్రతి చిన్నదానికి ప్రభావితులం అవుతామో, అది తీవ్ర బుద్ధి గలవారు దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అంతేగాని వాళ్ళ జీవితంలో దుఃఖాలు ఉండవని కాదు. అర్థమైందో? వాళ్ళు దాన్ని జయిస్తారు, మనం దాన్ని అందులోనే మనం జీవిస్తాం. అదే తేడా. జయించడానికి, జీవించడానికి చాలా తేడా, చాలా వ్యత్యాసం. వాళ్ళు దాన్ని తప్పదు. ఇంకా జన్మ ఎత్తినమంటే ఈ కష్టాలు, ఈ అవమానాలు తప్పవు. మనం ఏంటంటే, ఇప్పుడు భర్త, ఇప్పుడు నూతన వధూవరులు ఉంటారు, విడిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారంటే వాళ్ళు ఏమనుకుంటారు, వివాహం కాగానే భర్త ఎలా వాళ్ళకి సంబంధం కుదరగానే ఆ మనసు విప్పి మాట్లాడుకోవడము, అనేక రకాలుగా వస్త్రాలు, ఆభరణాలు, సినిమాలు, షికార్లు, ఈమె మీదనే మొత్తం మనసు అంతా పెట్టేస్తాడు. ధర్మము అధర్మము ఏమి ఆలోచించకుండా, సిగ్గు లజ్జ ఇవన్నీ పక్కన పెట్టి ఆమె వైపు ముగ్ధుడైపోతాడు. తల్లి కూడా, ఎందుకురా పెళ్లి కాక ముందు ఎంతగానం తిరుగుతున్నావు, పెళ్లి కాక ముందు ఇవన్నీ కొనిస్తున్నావు అంటే కూడా పిల్లోడు పట్టించుకోడు. అమ్మ ఊరుకవే, మీ జమానా కాదని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ స్త్రీ ఏమనుకుంటుంది, నన్ను ఈ విధంగా నేను మా నాన్న ఒడిలో గాని, మా అమ్మ ఒడిలో, నా ఫ్రెండ్స్ దగ్గర నేను ఇంత సుఖాన్ని పొందలేదు, ఇతన్ని పొందినప్పుడు నాకు ఇవన్నీ పెద్ద మోతాదులో లభిస్తుందని అటువంటి భ్రాంతి జ్ఞానాన్ని ఆమె డెవలప్ చేసుకుంటది. నాకు చాలా విలువిస్తాడు, నేను ఫోన్ చేయగానే చేసిండు, నాకు మెసేజ్ కి రిప్లై ఇస్తాడు, ఎంత బిజీగా ఉన్నా నా ఫోన్ కి రిప్లై, నా మెసేజ్ కి రిప్లై, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడని ఆమె ఒక డ్రీమ్ లోకి వెళ్ళిపోతుంది. అది ఆమె కానివ్వండి, అబ్బాయి కానివ్వండి. వివాహం తర్వాత ఏమైపోతుంది, మనం మీరంటే పెద్దవాళ్ళందరూ ఏమంటారా, ఇప్పుడు కొత్త మురుపం ఉంది, తిరిగని కొత్త మోజు ఉంది, ఇలాగే ఉంటారు, ఇవన్నీ చూడలేదని మీరంటారు. కానీ నూతన
అప్పుడప్పుడే యవ్వనం చిగురిస్తున్న అమ్మాయిల అబ్బాయిల ధోరణి చాలా విచిత్రంగా ఉంటది, అంతు చిక్కదు మనకి. వివాహం అయిపోతుంది. వివాహం అయిపోయిన తర్వాత చాలా విషయాలలో ఇతను అడ్డుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆమె దాన్ని ఏం చేస్తుంది, నేను ఇలా అనుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా, నన్ను ఇలా సుఖపెడతావని పెళ్లి చేసుకున్నా, నేను ఇలా సుఖపడతావని పెళ్లి చేసుకున్నా, నాకు ఇట్లాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరిస్తావని పెళ్లి చేసుకున్నా, అన్నింటికి రీజన్స్ వెతికి ఏం చేస్తుంది, బాధపడుతూ ఉంటది. అత్తేమంటది, ఇవన్నీ కామనమ్మా, లోకంలో మేము కూడా ఎన్నో పడ్డాం, నువ్వు పడితే నేను పడాలని ఉందా? ఇదే ఈ భ్రాంతి జ్ఞానమే గృహస్థ జీవితంలో అశాంతిని వ్యాప్తింపజేస్తుంది. అలాగే మనమందరము కూడా చాలా గొప్పది మానవ జన్మ, ఇక మనిషిగా పుట్టినమంటే కష్టాలే ఉండవు, మనిషిగా పుడితే ఇప్పుడు ధనికుల ఇంట్లో పుట్టినాం అనుకోండి, ఇక ధనికులైన అమ్మ నాన్న ఇంట్లో పుడితే మనకు కష్టాలే ఉండవు, పేదవాడి ఇంట్లో పుడితేనే కష్టాలు ఉంటవి. ఇదంతా కూడా మనము ఏర్పరచుకున్న భ్రాంతి జ్ఞానమే. నిజముగా పరమాత్ముడు పుణ్యకర్మలను దృష్టిలో పెట్టుకొని మానవ జన్మనిస్తాడు, పాపకర్మ కుప్ప నుండి కూడా కొంత ఇక్కడ మనకు అనుభవించరా అని దాని తోడుగా మనకు జన్మనిస్తాడు. ఇక్కడ మనం నిజమే మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక తల్లికి పుట్టిన సంతానములోనే వివిధ వ్యత్యాసం చూసి, ఒక వాడలో పెరుగుతున్నటువంటి ఆ వ్యత్యాసం చూసి, ఒకప్పుడు ఫ్రెండ్స్ తోటి పెరిగిన ఆ వ్యత్యాసం చూసి మనకి బాధ కలుగుతుంది. కానీ సత్సంగము ద్వారా, స్వాధ్యాయము ద్వారా, చక్కటి గురువు ద్వారా ఆ భ్రాంతి జ్ఞానాన్ని మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి, అంటుపెట్టుకోవద్దు. అలాగే గురువులు కూడా కష్టాలు వచ్చినాయి కదా అని ఒక భక్తురాలు వస్తే నువ్వు ఈ పూజ చెయ్యి పోతుంది. ఏ పూజలు చేసినా మన కష్టాలు మన నుండి దూరం కావు. మనం ఏందంటే ఎదుర్కొనే శక్తిని మాత్రమే పెంచుకోవాలి. ఎదుర్కొనే శక్తి పెంచుకుంటే మాత్రం, ఇప్పుడు మనం ఒక బండని జరపాలనుకున్నాం, ఇంట్లో ఉన్న భర్తనో కొడుకునో పిలిచాం, నాయన నాకు ఇది జరుగుతలేదురా అని. వాళ్ళు ఏమంటారు, కాసేపు అయినాక తీస్తాం, ఇప్పుడు తొందర ఏంది అంటారు. మీరు ముందు ఏం చేశారు, 2 చేతులతో జరపాలనుకున్నారు, జరగలేదు. భర్తను పిలిచారు, కొడుకుని పిలిచారు, కోడల్ని పిలిచారు, మన్మన్ని పిలిచారు, పనమ్మాయిని అడిగారు, ఎవ్వరు కూడా మీ మాట వినడం లేదు. మీకేమో ఇప్పుడే ఆ పని అయిపోవాలి. మీరు గమనించండి, మీరు ఏం చేస్తారు, 2 కాళ్ళని, 2 శక్తుల్ని, 2 చేతుల్ని పట్టుకొని దాన్ని జరపడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చూసి వీళ్ళన్నా వస్తారు, లేక మీరన్నా సఫలం. మీరు కూడా వాళ్ళు కాసేపు అయినాక తీస్తామన్నారు కదా అని మౌనంగా ఉన్నారనుకోండి, ఆ పని అక్కడే పోతుంది, మీ శక్తి మీకు తెలియదు. ఇదే ధ్యానము చేస్తున్నప్పుడు ఆ సమస్యని నెట్టి వేసుకోగలిగే శక్తి, ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. ప్రతి దాన్ని అదృష్టం దురదృష్టం, అదృష్టం దురదృష్టం అని మనం ఈ అజ్ఞానములో ఉండొద్దు. అదృష్టం అనేది పరమాణువుల్లో లేదు. ఎందుకంటే ఈ జగత్తంతా కారణం కార్యం, కార్యం కారణం. కుండ తయారైందంటే మట్టితో తయారైంది, కార్యమైంది. ఈ కార్యం ఎక్కడ లయం అవుతుందంటే మళ్ళీ మట్టిలోనే లయం అవుతుంది. మన అదృష్టం పరమాణువుల్లో లేదు, మన అదృష్టం సృష్టిలో లేదు, మన అదృష్టం మన పురుషార్థం మీద ఉంది. వాళ్ళు పోయిన జన్మలో పురుషార్థం చేశారు, మనం ఈ జన్మలో చేయాలి, పురుషార్థం చేయాలి. మనము ఆ జన్మలో చేయకుండా, ఈ జన్మలో చేయకుండా, ఆ జన్మలో దుష్టత్వంలో ఉండి ఈ జన్మలో ఏడుస్తూ కూర్చుంటే మనని దేవుడు కూడా ఉద్ధరించడు. అర్థమైందా? ఆ జన్మలో ఎట్లాగో దుష్ట కార్యాలు చేశాం, కనీసం ఇప్పుడన్నా ప్రారబ్ధాన్ని స్వీకరిస్తూ, బుద్ధి కుశలతను బట్టి ధ్యానం చేస్తూ, పుస్తక పఠనము చేస్తూ, ధర్మాచరణ చేస్తూ, ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదృష్టం దాని మీద మనం జీవించడం తప్పు. అందుకేమంటాడు, ఈ పరమాణువుల్లో వీడికి బాధ పెట్టే స్వభావము, వీడికి అదృష్టం అనే స్వభావం పరమాణువుల్లో లేదు. ఇదంతా కూడా
చైతన్య స్వరూపంలోనే ఉంది. కర్మ వైచిత్ర్యాత్. మనం ఎన్ని విచిత్ర కర్మలు చేస్తామా చెయ్యమా? ఎదురుగా మన స్నేహితురాలు వస్తుంది, ఆమెతో అబ్బాయి ఎప్పుడొచ్చావే, బాగున్నావే, ఎంత స్తుతి చేస్తాం. వెళ్ళిపోయినాక ఇంటికి పోతే మంచి నీళ్ళు కూడా పోయేది. మన ఇంటికి వస్తే మాత్రం తినా అన్నది బాగానే తిన్నది. అనుకుంటామా అనుకోమా? ఇప్పుడు చెప్పండి, మీరే వంట తినిపోని బతిమలాడి వాక్కుతో ఒక వ్యవహారం చేశారు, వంట చేస్తూ ఒక వ్యవహారం చేశారు, కళ్ళల్లో నువ్వు తింటే నాకు చాలా ప్రసన్నంగా ఉన్నానని కళ్ళతో ఒక వ్యవహారం చేశారు, మనస్సులో ఇంకో వ్యవహారం చేశారు, వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరి దగ్గర అదే వాక్కుతో ఇంకోలాగా మాట్లాడారు. ఈ 5 రకాల పాపకర్మలు మిమ్మల్ని పరమాత్ముడు చూడడు అనుకున్నారా? మీ స్నేహితురాలు చూడలే, మీ తోబుట్టువునా అంటే నీ భర్త తోబుట్టువో, మీ తోబుట్టువో, మీ ఇరుగు పొరుగు వాళ్ళు తెలుసుకోలే. కానీ సృష్టికర్త అయితే తెలుసుకున్నాడు, కర్మ చేశాడు. ఏమైనా విధేత్తమ్మా నవ్వుతున్నావు? ఇన్ని రకాలు ఉంటారంటే మనం అందరం ఇంతే కదా. అబ్బా నేను నిజంగా చెప్తున్నా, ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో మీరు రావాలని. వాళ్ళు పోయినాక చెప్తాం, వాళ్ళ ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా పోయేది, కానీ మన ఇంట్లో మాత్రం తినిపోతుంది. హరి ఇది పరమాత్ముడు అంటాడు. ఇప్పుడు ఇది తిండి పెట్టినందుకు పుణ్యమా, తిట్టుకున్నందుకు పాపం, రెండే యాడ్ చేస్తాడు. ఆ భోజనం పెట్టింది, కానీ దాన్ని నెగిటివ్ ఆలోచించింది. ఇప్పుడు కర్మలు ఎవరు పెంచుకున్నారు, మీరా దేవుడా? మనమే పెంచుకుంటాం, మనమే. అర్థమైంది. అందుకే కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం. నీవే కర్మలు చేసావు, దాన్ని మళ్ళీ నీవే అనుభవించాలి. మనం ఎంత తెలివి గల్ల వాళ్ళమంటే, మనం ఎంత బుద్ధిమంతులం అంటే, అమ్మ దగ్గరనో, నాన్న దగ్గరనో, టీచర్ దగ్గరనో, ఫ్రెండ్స్ దగ్గరనో, బంధువుల దగ్గరనో నాటకాలు ఆడడం, దేవుడి దగ్గర కూడా ఆడుతాం. అయ్యా నేను ఇవాళ యజ్ఞంలో 1/2 కిలో నెయ్యి వేసిన కదా, నాకు ఆ నడుం వడ్డలం చేపియ్యు. మరి చేపియాలంటే నువ్వు మనిషిగా పుట్టాల్సిందే, మనిషిగా పుట్టాలి, అది కూడా ఆడదానిగా పుడితేనే కదా నడుముకి వడ్డాలం అవుతుంది. ఆ కోరిక ఎవరిది, నీదా దేవుడిదా? దేవుడికి 1/2 కిలో నెయ్యి వేసి ఏం కోరుకున్నావు? అయ్యా నాకు నడుముకి వడ్డాలం ధరించుకోవాలని ఉంది, ఈ సువర్ణాది ధాతువులనిచ్చి నా మనోకామనలను పూర్తి చెయ్యు అని కోరుకున్నావు. మరి ఇప్పుడు మీ కోరికని దేవుడు తీర్చాలా వద్దా? తీర్చాలంటే మీకు జన్మనివ్వాలి. నడుముకి వడ్డాలం పెట్టుకోవాలంటే మానవ జన్మలో స్త్రీగానే పుట్టాలి. మనం కుక్కలకి మేకలకి పెడతామా ఏంది? ఇప్పుడు మీ యొక్క కుక్క, పెంపుడు కుక్కకి అత్త మామకి మొగుడికి బిడ్డలకి పెట్టని విలువ, అంత ఖర్చు పెట్టని, మీ ఇంటికి వచ్చిన ఒక విద్వాంసునికో, మీ ఇంటికి వచ్చిన ఒక అతిథికో అంత పౌష్టికమైన భోజనం పెట్టరు, పెంచుకునే కుక్కలకు పెట్టినంత. దానికి రూమ్ ఇస్తారు, దానికి ఒక హాస్పిటల్ ఉంటది. ఇప్పుడు ఆ కుక్కకి మీరు బెల్ట్ కట్టకండి, నడుముకి బంగారంది బెల్ట్ కట్టండి, కట్టి వదిలేయండి, ఏమవుతుంది? ఏంది? కుక్కకి బంగారం బెల్ట్ కట్టండి, మీరు ధనికులు కదా, కడితే ఏమవుతుంది? ఏమైంది? ఏమన్నారు? మరి మీరు కుక్కగా పుట్టినా మేకగా పుట్టినా ఎవడు కట్టాడు. కాబట్టి మీ కోరిక నెరవేర్చాలంటే దేవుడు మిమ్మల్ని మానవ జన్మ స్త్రీ జన్మ ఇవ్వాలి, అప్పుడే మీకు నడుముకి వడ్డాలం వస్తుంది. అంటే ఈ కోరిక మీది. మీరు ఎప్పుడైనా నాయన నేను ఈ ఘృత సామాగ్రి వేసి హోమం చేస్తున్నాను, ఈ దాన ధర్మాలు చేసి పుణ్యకార్యాలు చేస్తున్నాను, దీని వెనుక నాకు జన్మ రావాలని కాదు, కేవలం కైవల్యాన్ని పొందే బుద్ధి కావాలి, కైవల్యాన్ని చేరుకునే మార్గోపదేశం కావాలి అని మనం కోరుకున్నామా? ఇప్పుడు కోరుకుంటే వేరు, ఇప్పటి వరకు కోరుకుందే అంటే మంచి భర్త రావాలి, మంచి పిల్లలు పుట్టాలి, ఇంత పెద్ద ఆప్షన్ పెడతాం. అందుకే నేనేమన్నా, కష్టాలు ఇస్తేనేమో ఎందుకయ్యా ఈ సృష్టిని రచించావు అంటాం, సుఖాలు ఇస్తేనేమో ఇది నాది, నా కష్టం అంట. అందుకే భగవంతుడు నువ్వు పొగిడినా తీసుకోడు, నువ్వు తిట్టినా తీసుకోడు. నిత్యమేవాచ భావాత్. అర్థమైందా? పరమాణువులు నిత్యము, కానీ అందులోనే కర్మ ఉంది అంటే అది కాదు. కర్మ
ఈ రోజు ఉంది, అనుభవించిన తర్వాత కర్మ ఏమైపోతుంది? సమాప్తం అయిపోతుంది కదా. మరి పరమాణువులు సమాప్తం అవుతున్నాయా అంటే అవ్వవు, అవి రూపాంతరం అవుతాయి. ఇప్పుడు మట్టితో కుండ తయారు చేసినాం, ఆ కుండ ఆకారవంతమైంది, కుండను మనం కొన్ని రోజులు ఉపయోగించుకున్నాం, కుండ పగిలిపోయింది, దాన్ని చూర చూర చేసినాం, అది పరమాణువులోకి వెళ్ళిపోయింది. కర్మ అట్లా కాదు, కర్మ అనుభవిస్తే సమాప్తం అవుతుంది. పరమాణువులు నిత్యం, కర్మలు ప్రవాహముతో నిత్యము. కానీ వాళ్ళ మనం ఒకరిని హింసించినాం, ఈ హింసడానికి పరమాత్ముడు మనకి శిక్ష వేశాడు అంటే ఆ హింస కర్మ ఏమైపోయింది? సమాప్తం. అది మళ్ళీ మన బ్యాగులో ఉండదు. కాబట్టి పరమాణువుల వలె కర్మలు నిత్యం కాదు. అందుకని మీరు చూడండి, మూడింటిని అనాది అంటాడు. దేన్ని? ఆత్మను, పరమాత్మని, ప్రకృతి. ఆ ప్రకృతి కూడా ఏది? మూల ప్రకృతిని నిత్యం అంటాడు. కానీ కాలము, దిశలు, కర్మలు, స్వభావము ఇవి ప్రవాహ నిత్యములు. ఇప్పుడు మీకు సమాధానం దొరికిందా? కర్మలు ప్రకృతి వలె నిత్యము కాదు, కానీ కర్మలు కూడా నిత్యమే. కానీ దేనికంటే తక్కువ? పరమాణువుల వలె నిత్యము కాదు. పరమాణువులు ఎప్పుడు ఉంటవి, కర్మలు మనం అనుభవిస్తే ఉంటవి, అనుభవించేంత వరకే ఉంటవి. మనం వాటిని ఆపగలిగాలి. అరే ఈ కర్మలు నేను ఇక ఈ జన్మలో మానసిక కర్మల్ని కానీ, వాచిక కర్మల్ని కానీ, శారీరక కర్మల్ని కానీ నేను శరీరం వచ్చే విధముగా చెయ్యను. అందుకే నేనేమంటాను, మనస్సుని ఆపండి, వాక్కుని ఆపుకోండి, శరీరాన్ని ఆపండి. ఇప్పుడు మనం అగ్నిహోత్రం చేస్తాం. నా దృష్టిలో ధ్యానం ఎందుకు గొప్పది? భగవద్గీతలో కూడా కృష్ణుడు ఎన్నో రకాల యజ్ఞం చెప్పినా కృష్ణుడు కూడా ఉపాసన యజ్ఞమే గొప్పదన్నారు. కానీ మీరందరూ కూడా ఏం చేశారంటే విగ్రహారాధన పట్టుకున్నారు, కృష్ణుడు చెప్పిన ద్రవ్య యజ్ఞాన్ని పట్టుకోలేదు. యజ్ఞములో ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చెయ్యాలంటే అక్కడ దుమ్ము తూలి ఉండకూడదు, అంటే మనం చీపిరితో ఊడుస్తాం. మనకు తెలియదు ఊడ్చేటప్పుడు చీమలు, జిల్ల పురుగులు, ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఆ చెత్తలో పోతాయి. అంటే మన లక్ష్యం మంచి యజ్ఞం చేద్దాము, అందుకే శుద్ధి చేస్తున్నాం. తప్పదు, శుద్ధి చేయాల్సిందే. కానీ మనం చీమల్ని చంపాలనుకోలే, జిల్ల పురుగుని చంపాలనుకోలే, ఇంకా పారుతున్న పురుగుని చంపాలనుకోలే. కానీ మన కార్యం నెరవేరాలంటే ఇక్కడ ఏమైపోయింది? ఈ హింస జరిగింది. అలాగే ఇప్పుడు నెయ్యి వేస్తున్నాం. మనం నెయ్యి కొనాలి అంటే మనం ధనం సంపాదించాలి, ఆవుని పెంచుకోవాలి. ఇదంతా కూడా ఏమైపోతుంది? యజ్ఞం వెనుక ఒక ప్రయత్నం ఉంది. ఆ నెయ్యి శుద్ధమైనదా అశుద్ధమైనదా? కర్రలైతే కొంటున్నాం, కానీ ఎన్ని చెట్లు నరకబడుతున్నాయో, మళ్ళీ అన్ని చెట్లు మనం పెట్టుకుంటున్నామా? ఆ కొమ్మ నిజంగా మామిడిదైనా, రాగిదైనా, అది మేడిదైనా, ఇవన్నీ మనం ఆలోచించగలుగుతున్నామా? యజ్ఞం చెయ్యాలి, శ్రేష్టతమం కర్మ. అందుకని ఏమన్నాడంటే లోక కళ్యాణము చాలా శుభమైనది, చాలా అనంతమైన దానము ఇమిడి ఉంది. దీంట్లో ప్రకృతిని అదుపులోకి తెచ్చుకునే స్వభావం ఉంది. అగ్నిహోత్రంలో వాక్కు శుద్ధి అవుతుంది, మనస్సు శుద్ధి అవుతుంది. దీంట్లో అనంతమైన లాభాలు ఉన్నప్పటికీ ధ్యాన యజ్ఞం లాంటిది ద్రవ్య యజ్ఞం కాదు. అందుకనే మానవుడు ద్రవ్య యజ్ఞము చెయ్యకపోతే కూడా రుణపడి ఉంటాడు. కానీ ద్రవ్య యజ్ఞానికి ప్రాధాన్యత ఇచ్చి 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 దాని వెనుక యశస్సు, దాని వెనుక కీర్తి, అలా చేస్తూ చేస్తూ ధ్యాన యజ్ఞమును మర్చిపోతే అతనికి పెద్ద నష్టం జరుగుతుంది. అందుకని ఈ లోకమున హింసారహితమైంది, కాళ్ళు కూడా కదిలించకుండా, కండ్లతో చూడకుండా, చెవులతో వినకుండా, చేతులతో ఎటువంటి కదలిక లేకుండా, ఏ దాన్ని స్పర్శించకుండా, ఏది ఆలోచించకుండా స్వయముగా ఉండే యజ్ఞం ఏదైనా ఉందా అంటే అది కేవలం యజ్ఞమే. అందుకే మన జీవితంలో
లెత్తి మాత్రము కూడా హింస జరగనిది ఏదైనా ఉందా అంటే ధ్యాన యజ్ఞమే. ధ్యానమే. కావున మానవుడు ధ్యాన యజ్ఞాన్ని వదిలిపెట్టకూడదు. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానములో మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, చిత్తం ఉండదు, సంకల్ప శక్తి ఉండదు, కనుక అక్కడ కర్మ జరగదు. కర్మ లేనప్పుడు మనకు జన్మలు కూడా తగ్గిపోతవి. అందుకని ఎవరైతే ధ్యానులవుతారో, ఎవరైతే ధ్యాన యజ్ఞం ఎక్కువ చేస్తారో వాళ్ళకి మోక్షం వస్తుందా రాదా పక్కన పెడితే ముందు వాళ్ళకి జన్మలు కూడా తగ్గిపోతవి. మనం ధ్యాన యజ్ఞం అయితే చేసాం, చాలా మంచిగా చేస్తున్నాం. కానీ ఒకరు వచ్చి మేము ఇలా ఒక మంచి పని చేస్తున్నామండి, లేదా మా పాపకి ర్యాంక్ వచ్చిందండి, అవునా అంటే మనం భుజం తట్టి శుభాశిస్సులు ఇవ్వాలి. వచ్చిందిలే, సాధించిందిలే, కొత్తగా ఇలాంటివి మనం నెగిటివ్ మళ్ళీ వ్యవహారములో ఉండకూడదు, మాట్లాడకూడదు. వాళ్ళ పురుషార్థం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళకి సుఫలం ఇచ్చింది. మన ప్రయత్నం, మన ఆలోచన మనకు సుఫలాన్ని ఇస్తుంది. అంతేకాని భగవంతుని దగ్గర మాత్రం చాలా భక్తిగా కూర్చున్నాం, కానీ యజ్ఞం అయిపోయింది, ధ్యానం అయిపోయింది, విద్వాంసునికి భోజనము పెట్టారు, అన్ని మంచిగా చేశారు, 12 గంటల వరకు చాలా జాగ్రత్తగా జీవనం గడిపారు, 1 నుంచి 3 గంటల వరకు పడుకున్నారు. కానీ 3 గంటలకు టీ తాగుతూ అరుగు మీద కూర్చున్నారు. ఆ ఇరిగింటావా పొరిగింటావిడ ఏదో నెగిటివ్ చెప్పింది, అవునానే అని అందులో తలదూర్చి మీరు నెగిటివ్ మాట్లాడుతున్నారంటే మీ ధ్యానము యాడ్ అవుతుంది. ఆ పక్షం మాట వినకుండా మీరు తలదూర్చినందుకు, ఎంజాయ్ చేసినందుకు ఆ దుష్ట పాపము కూడా మీతో ఉంటుంది. ఇది జాగ్రత్త పడాలి అంటాడు. అర్థమైందా? ఓం శాంతి శాంతి శాంతి.